491 క్వశ్చన్ చూడండి. ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ద ఎలక్ట్రాన్ అఫినిటీ వాల్యూస్ ఆర్ పాజిటివ్? అంటే అసలు అవి యాక్చువల్గా ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కానీ కొన్ని ఎలిమెంట్స్ కట మనం ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తే యాక్చువల్గా అది ఈజీగా యాడ్ చేసుకోదు. కాబట్టి మనమే బయట నుంచి ఎనర్జీని సప్లై చేయాలి. అందుకే పాజిటివ్ ఎలక్ట్రాన్ అఫినిటీ అంటారు. మనమే బయట నుంచి సప్లై చేయాలి. అట్లాంటి ఎలిమెంట్స్ ఏంటివంటే ఆల్కలీ మెటల్స్. ఏంటి అవి? ఆల్కలీ మెటల్స్ అనేది అత్యధిక ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఉంటుంది కాబట్టి వాటికి అవి ఈజీగా ఎలక్ట్రాన్స్ని తీసుకోవు. కాబట్టి మనం బయట నుంచి బలవంతంగా పంపించాలంటే ఎనర్జీని ఇచ్చి పంపించాల్సి వస్తుంది. అందుకే పాజిటివ్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉంటుంది. 492 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ? ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటిది అని అంటే ఎలక్ట్రాన్ అఫినిటీ దాన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటారు. ఎలక్ట్రాన్ గెయిన్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ. సో మనకు హైయెస్ట్ ఉండేది ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్ ఈ గ్రూప్కి ఉంటుంది. పైనుంచి కిందికి వచ్చిన కొలది ఎలక్ట్రాన్ అఫినిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి హైయెస్ట్ ఉండేది ఏమనుకుంటాము? ఫ్లోరిన్ అనుకుంటాము. కానీ ఫ్లోరిన్ కాదు, క్లోరిన్ అవుతుంది. ప్రతి గ్రూప్లో రెండవ ఎలిమెంట్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీని షో చేస్తుంది. మొదటి ఎలిమెంట్కి ఉండడానికి బదులు రెండవ ఎలిమెంట్కి హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉంటుంది. కాబట్టి క్లోరిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మొత్తం ఎలిమెంట్స్లోకెల్లా హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉన్న ఎలిమెంట్ ఏంటిది? క్లోరిన్. 493 క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఆఫ్ మోస్ట్ రియాక్టివ్ హాలోజన్ ఈజ్. ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఆఫ్ మోస్ట్ రియాక్టివ్ హాలోజన్ అంటే ఏంది? ఫ్లోరిన్. మోస్ట్ రియాక్టివ్ హాలోజన్ ఫ్లోరిన్. సో ఈ ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ అఫినిటీ ఎంత ఉందంటే 328. సో 328 ఉండడం జరుగుతుంది ఎలక్ట్రాన్ అఫినిటీ. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద నంబర్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వన్. నేను కూడా ఆన్సర్ చూసే చెప్తున్నాను మీకు దీని ఆన్సర్ ఇది. నెక్స్ట్ వన్ 494th క్వశ్చన్. ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటి? ఇది కూడా ఒక రకమైన ఎనర్జీయే. ఎనర్జీ కాబట్టి ఏ విధంగా చూపెట్టాలి? కిలో జౌల్స్ లేదా కిలో క్యాలరీస్లో చూపెడుతున్నామో పర్ మోల్ అనాలి. ఎలక్ట్రాన్ వోల్ట్స్లో పరంగా చూపెడుతున్నామో పర్ ఆటమ్ అనాలి. సో పర్ ఆటమ్ ఇచ్చినాడు, పర్ మోల్ ఇచ్చినాడు, కాబట్టి రెండు కూడా తీసుకోవచ్చు మనం. 495 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్? బాండెడ్ ఆటమ్స్ దేనికి సంబంధించింది? ఇందులోపల బాండెడ్ ఆటమ్ దేనికి సంబంధించిందంటే ఎలక్ట్రోనెగటివిటీకి సంబంధించింది. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటంటే అట్రాక్షన్ ఆఫ్ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఇలా 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి ప్రతి బాండ్లో. అట్రాక్షన్ ఆఫ్ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఎలక్ట్రోనెగటివిటీ. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్.